హలో అండి. ఇవి అంటే నాకు వర్మి కంపోస్ట్ వేసిన అతనే ఇవి చెట్లు తెచ్చిచ్చాడు. నందివర్ధనము ఇంకా మందార అవి తీసుకొచ్చినాడు. ఇంక ఇవి పాట్స్లలో పెట్టాలనుకుంటున్నాను. ఇందులో మల్లె చెట్టు ఉండింది. మల్లె చెట్టు తీసేసి మా పనమ్మాయికి విరజాజి ఉంటే 2 ఉన్నాయి నా దగ్గర అనేసి ఒకటి తీసుకెళ్ళింది తను. ఒకటి ఇచ్చేసాను నేను. అదే దాంట్లో ఇంకా ఇది మందార చెట్టు అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది అంటే మరి అతను తేవడం కూడా చాలా లేట్ తీసుకొచ్చినాడు. తీసుకురమ్మంటే చెట్లు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లో అంటే మార్చ్ స్టార్టింగ్లోనే పెట్టినాను ఇవి. వీడియో అప్పుడు తీసింది, ఇప్పుడు నేను పెడుతున్నాను ఇది. చాలా లేట్ తెచ్చినాడు. అయితే మనం పెట్టుకునేటప్పుడు మాత్రం ఇట్లా కిందిది తీసేసి పైది మాత్రం పెట్టుకోవాలి. పైన మట్టి మొత్తం తీస్తే చెట్టు సరిగ్గా అవ్వదు, అందుకే రాదు సరిగ్గా. అందుకే మనము కిందిది పార్ట్ అంతా తీసేయాలి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కదా. అదంతా తీసేసి ఆ పైనది పెట్టేసుకొని ఇంకా మనము వర్మి కంపోస్ట్ అది ఇంకా కిచెన్ కంపోస్ట్ అవి వేసేసుకొని పెట్టుకోవచ్చు. ఈ మందార చెట్టు నా దగ్గర ఇంతకుముందు ఉండేది. దీనికి బాగా పువ్వులు వచ్చేవి చాలా. కొంచెం ఇది ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసినాను. మొక్క అంటే మనకి వేర్లు ఇదవుతాయి, స్ట్రాంగ్ ఉంటుంది. అది మొక్క పెట్టినప్పుడు ఇది వేసుకోవాలి కంపల్సరిగా. తర్వాత నీమ్ పౌడర్ కొంచెం యాడ్ చేసినాను అంతే, ఇంకేమీ నేను వేయలేదు. ఇది మామూలుగా నా దగ్గర ఉన్న కిచెన్ కంపోస్టే వేసేసి పెట్టేసుకున్నాను ఈ చెట్టు. ఇంకా తర్వాత నా దగ్గర ఇంట్లో ఇది మందార చెట్టు ఉంది. అప్పుడొక పువ్వు వస్తుంది. మాకు ఎండ సరిగ్గా రాదు ఇక్కడ, షేడ్లో ఉంటుంది, కొంచెము వస్తుంది. అందుకే ఒకటి పువ్వు అన్నట్టుగా వస్తుంది. ఇంకా దీనికి కూడా నేను కొంచెం కంపోస్ట్ యాడ్ చేసి కొంచెం ప్రూనింగ్ అది చేసినాను దీనికి. ఇంకా ఇది కొంచెము పురుగు కూడా వచ్చింది కొంచెము. దానికి కూడా ఇంకొక నేను అది కట్ చేసేసుకొని అక్కడ పురుగున్న వాటి దగ్గర కట్ చేసి మిగతా కూడా కొంచెం కట్ చేసేసుకొని నీమ్ ఆయిల్లో కొంచెం షాంపూ యాడ్ చేసేసి నేను స్ప్రే చేసినాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది చేస్తున్నాను. తర్వాత ఇంకా వేరేది స్ప్రే యాడ్ చేయాలి, ఎందుకంటే ఇవి చెట్లకి మనం ఒకటే ఇస్తుంటే కూడా అది వర్కౌట్ అవ్వదు. పురుగు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఒకటే కొట్టినా కానీ అది పువ్వు అసలు. ఇంకా దీంట్లో కూడా నేను సరిగ్గా రావట్లేదు పువ్వులు అనేసి చాలా తక్కువ వస్తున్నాయి. అంటే ఎండ కూడా ఉండాలి కదా, ఎండ కొంచెం తక్కువే వస్తుంది అటువైపు. దాంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను వర్మి కంపోస్టు అది. ఇంకా కొంచెం ఇదైతే పెట్టిన చెట్టు అయితే మనం 1-2 రోజులు నీడలోనే పెట్టేసుకొని తర్వాత ఎక్కడ పెట్టాలనుకున్నామో ఎండ ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నాను. అది తర్వాత ఇది నందివర్ధనము. ఈ నందివర్ధనం కూడా ఇంకా పువ్వులు ఎప్పుడు రావాలి అని అంటే అతను తెచ్చిచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇట్లా ఎండ తక్కువ వస్తుంది అనేసి అంటే అమ్మో 8 hours అవసరం దానికి మరి అంటే నేను అన్నాను, మాకైతే ఒక 4 to 5 hours వస్తుంది, చూడాలి మరి ఎట్లా ఉంటుందో చూడాలి, దానికి ఏదైనా నేను వేరే అరేంజ్ చేసుకోవాలి అంటే ముందుకు ఎక్స్టెండ్ చేసుకొని కొత్తగా ఏదైనా చేయాలి దానికి. ఇంక ఇక్కడ ఇదైతే నేను కొంచెము అవి 3-4 days అయింది ఆ మొక్కలు అవి తీసినవి ఆరబెట్టినాను. ఆరబెట్టి 3-4 days బయట ఎండకు ఆరిన తర్వాతనే ఇంకా కొంచెము పెడుతున్నాను. పచ్చివి మనం పెడితే మళ్ళీ చెట్టు పాడైపోతుంది కదా. ఇంక ఇది కొంచెం పెద్దది బకెట్ మాదిరి ఉన్న దాంట్లోనే నేను ఇది ఇంతకుముందు కంపోస్ట్ చేసేదాన్ని, దాంట్లోనే ఇది పెట్టేస్తున్నాను నందివర్ధనము. ఇది వచ్చేసేమో ఈ చెట్టు పూల చెట్టు పేరైతే నాకు తెలియదు. ఇది పెడుతుంటేనే నాకు చేతిలో నుంచి జారి కింద పడిపోతే ఇంకా అట్లాగే అడ్జస్ట్ చేసి పెట్టినాను. చూడాలి మరి ఎట్లా వస్తుందో. ఇది పైది మట్టి అంతా రాలిపోయింది, అడ్జస్ట్ చేసి ఇంకా పెట్టినాను. పువ్వులు అయితే ఫస్ట్ డేస్ బాగానే ఉన్నాయి కానీ తర్వాత చిన్నగా అయిపోయినాయి. దానికి ఇవి సీడ్స్ వస్తే అవి పక్కకి వేసినాను, ఒకవేళ వస్తుందేమో అన్నట్టుగా. ఇంక ఈ విధంగానైతే పెట్టేసినాను. ఆ సైడ్ మాకు కొంచెం ఎండ ఉంటుంది, ఒక 5 hours వరకు అయితే ఎండ వస్తుంది. ఇదండి ఈరోజు నేను పెట్టుకున్న మొక్కలు. ఓకే అండి, థ్యాంక్ యూ.